పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము. ప్రస్తావన. ఘనత వహించిన థెయోఫిలు, మన మధ్య జరిగిన సంఘటనలను రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము వినియున్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును వ్రాయుచున్నాను. యోహాను జనన సూచన, దూత ప్రకటన. యూదయ దేశపు రాజుకు హేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్ధులయ్యుండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలకుటచే వారికి సంతానము లేదు. ఇద్దరూ కడు వృద్ధులు. ఒకరోజు జకర్యా తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకర్యా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోషకారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసమును గాని మద్యమును కాని పానము చెయ్యడు. తల్లి గర్భముననే పవిత్ర ఆత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించెను. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరుచును అనెను. అంతట జకర్యా దేవదూతతో, ఇదెట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయసు వాలనిది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉంతువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకర్యా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకర్యా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను. కాని అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకర్యా మూగవాడై సైగలు చేయుచుండెను. సేవా సమయము ముగియగానే జకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని రోజులు గడిచిన పిదప జకర్యా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటబడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను
అని ఆమె పలికెను. యేసు జనన సూచన, దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది గదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. మరియమ్మ ఎలిజబెతమ్మను దర్శించుట. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పల్కిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. మరియమ్మ స్తోత్రగీతము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి
పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. యోహాను జననము. ప్రసవకాలము రాగానే ఎలిజబేతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరము చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరుననుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అనే సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. జకర్యా ప్రవచనము. ఆ బాలుని తండ్రి జకర్యా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియచేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించునట్లును, మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులముగా జీవించునట్లును చేసెదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు. పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. 2వ అధ్యాయము. యేసు జననము. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా, సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యోదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. గొల్లలు, దూతలు. ఆ ప్రాంతమున
గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకుని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. నామకరణము. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. యెరూషలేము దేవాలయము శిశు సమర్పణ. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తియుండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూవేలు పుత్రిక.
ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడి పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. బాలయేసు ప్రజ్ఞ. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏండ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకిట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీయూ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. సనుగుకొను భార్యతో కాపురము చేయుట కంటే ఇంటి మిద్దె మీద ఒక ప్రక్కన పడి ఉండట మేలు. దప్పిక గొనిన వానికి చల్లని నీరెట్టులో దూరదేశము నుండి వచ్చిన చల్లని కబురట్టులు. సత్పురుషుడు దుష్టునికి చిక్కి భ్రష్టుడగుట చలము చెడిపోవుట వంటిది, బావి మలినమగుట వంటిది.